నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఈరోజు మనము పేను కొరుకుడు సమస్య గురించి మాట్లాడుకుందాము. అందులో ముఖ్యంగా ఉపయోగపడే ఒక తైలం గురించి మరియు ఒక మంచి చిట్కాను కూడా తెలుసుకుందాం. పేను కొరుకుడు, దీన్ని అలోపేషియా ఏరియేటాగా పిలవచ్చు. సో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆటో ఇమ్యూన్ కండిషన్‌గా దీన్ని వర్ణించడం జరిగింది. సో, ఈ ఎలోపేషియా ఏరియేటా ఎక్కువగా మగవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఆటో ఇమ్యూన్ కండిషన్‌లో మన వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు లేదా అందులో అసమతుల్యత జరిగినప్పుడు ఈ హెయిర్ ఫాలికల్స్‌ని మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసి హెయిర్ ఫాల్ జరిగేలాగా మనకు చేస్తుంది. అయితే కొన్ని రకాల విటమిన్ డెఫిషియన్సీస్‌లో కూడా, థైరాయిడ్ ఇబ్బందుల్లో కూడా మనకు అలోపేషియా ఏరియేటా అనేది కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమందిలో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, దానివల్ల సరైన పోషకాంశాలు తీసుకోకపోవడం, అంటే ఆహారం టైంకి తీసుకోకపోవడము, సో ఎక్కువగా ఉపవాసాలు ఉండడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడము. సో ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ అలోపేషియా ఏరియేటా తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ ఎక్కువగా రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చిట్కా చూసుకున్నట్టయితే మందార పువ్వులు, హైబిస్కస్ ఫ్లవర్స్ అని అంటాం. ఎర్ర మందార పువ్వుల పేస్ట్‌ని ఈ యొక్క పేను కొరుకుడు ప్రాంతంలో రెగ్యులర్‌గా పేస్ట్ లాగా చేసి అప్లై చేయడం ద్వారా మనకు హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ వస్తుందని ప్రూవ్ అయింది. మనకు బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ మలేషియాలో ఉంది. దీన్ని మెరైన్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ అని అంటారు. ఇక్కడ జరిగిన ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే ఉందో అది ఆల్బినో ర్యాట్స్ మీద జరిగిన ఎక్స్‌పెరిమెంట్. ఇందులో ఈ యొక్క హైబిస్కస్ ఫ్లవర్స్ పేస్ట్‌ని ఆ యొక్క ఆల్బినో ర్యాట్స్ మీద ప్రయోగించినప్పుడు వాటిలో ఉండేటువంటి ఆ హెయిర్ అనేది గ్రోత్ అవుతున్నట్టు. సో, ఈ హైబిస్కస్ ఫ్లవర్స్‌కి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేసే యాక్టివిటీ ఉన్నట్టు ఈ స్టడీలో మనకు ప్రూవ్ అయింది. ఇప్పుడు పేను కొరకుడిని శాశ్వతంగా తగ్గించే భృంగామ్లక తైలం గురించి తెలుసుకుందాం. ఈ భృంగామ్లక తైలము హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడంలో, బాల్డ్‌నెస్‌ని తగ్గించడంలో, హెయిర్‌కి కలర్‌ని ఇవ్వడంలో బాగా పనిచేస్తుంది. ఇందులో ఇంగ్రీడియెంట్స్ చూసుకున్నట్టయితే గనక మొదటిది భృంగరాజ్. దీన్నే ఎక్లిప్టా అల్బా అనే పేరుతో పిలుస్తాం. రెండవది చూసుకున్నట్టయితే గనక ఆమ్లకి లేదా ఇండియన్ గూస్‌బెర్రీ లేదా ఉసిరికాయ అనే పేరుతో పిలవచ్చు. ఈ 2 కూడా వీటికి ఇందులో ఉండేటువంటి ముఖ్య ఇంగ్రీడియెంట్స్‌గా చెప్పుకోవచ్చు. ఈ భృంగరాజ్ లీఫ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ మరియు ఆమ్లకి లేదా ఇండియన్ గూస్‌బెర్రీ, ఉసిరికాయ యొక్క జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, ఇవి 2 సమపాళ్లుగా తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్, తిల్ ఆయిల్ మీకు అందుబాటులో ఉండే ఏదైనా ఆయిల్, దీన్ని కూడా ఈక్వల్ పార్ట్స్‌లో ఈ మూడిటిని 1:1:1 రేషియోలో, అంటే 1 లీటర్, 1 లీటర్, 1 లీటర్ ఏదైనా గానీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. 3 లీటర్స్, అంటే 1 లీటర్ మీరు ఆయిల్ తీసుకున్నప్పుడు 3 లీటర్స్ కౌ మిల్క్, ఆవు పాలను దీనికి చేర్చుకోవాలి. 50 గ్రామ్స్ ఎస్టి మధు చూర్ణం. సో, 1 లీటర్ లీఫ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్, ఉసిరికాయ ఎక్స్ట్రాక్ట్, కౌ మిల్క్ 3 లీటర్స్ తీసుకున్నట్టయితే ఎస్టి మధు చూర్ణం 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. మొదటగా లీఫ్ జ్యూస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ జ్యూస్‌ని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. సో, ఎప్పుడైతే ఈ ఆయిల్ బాయిల్ అవుతూ ఉంటుందో అందులో ఈ రెండిటిని యాడ్ చేసి కౌ మిల్క్‌ని కూడా, ఎస్టి మధుని కూడా యాడ్ చేసి ఆ 3 లీటర్స్ ఉండేటువంటి కౌ మిల్క్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోయి మనకు ఆయిల్ మాత్రమే మిగలాలి. అంటే కేవలం 1 లీటర్ ఆయిల్ మిగిలేదాకా వీటిని సన్నని మంట మీద మరిగించుకోగలిగితే గనక ఈ ఆయిల్ మనకు తయారైపోతుంది. ఈ ఆయిల్‌ని మీరు ఫిల్టర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచుకొని హెయిర్ ఆయిల్ లాగా నిత్యం వాడుకుంటే మనకు తప్పకుండా ఈ బాల్డ్‌నెస్ మరియు అలోపేషియా ఏరియేటా తగ్గుతుంది. ఇంకా ఎస్టి మధు ఏదైతే చూసుకుంటామో అది హెయిర్ ఫాలికల్ స్ట్రెంథెనింగ్‌కి పనిచేస్తూ ఉంటుంది. హెయిర్‌లో ఉండేటువంటి ప్రోటీన్‌ని అది బాగా పెంచుతుంది. హెయిర్‌కి స్ట్రెంత్, హెయిర్ స్ట్రాండ్‌కి స్ట్రెంత్ ఇచ్చి ఆ స్ప్లిట్స్ గానీ, కట్స్ గానీ లేకుండా ఉండడానికి మనకు పనిచేస్తూ ఉంటుంది. కౌ మిల్క్ ఏదైతే ఉందో, కౌ మిల్క్ ఈజ్ ఆల్వేస్ రిచ్ ఇన్ మనకు విటమిన్ డి, కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి ఒక హెయిర్ మాయిశ్చరైజ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ సాఫ్ట్‌నెస్‌ని మనకు హెయిర్‌కి ఇస్తూ ఉంటుంది. హెయిర్ ఫాలికల్స్ కూడా మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కౌ మిల్క్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, వీటన్నిటి కాంబినేషన్స్‌లో తయారైన ఈ భృంగామ్లక తైలం అనేది మనకు అలోపేషియా ఏరియేటా లేదా పేను కొరుకుడు సమస్యతో బాధపడేవాళ్ళు రెగ్యులర్‌గా
ఒక 6 మంత్స్ వరకు రెగ్యులర్ యూసేజ్ చేస్తూ ఉంటే గనక తప్పక వాళ్ళకు హెయిర్ అనేవి తిరిగి వస్తున్నాయి. ఎప్పుడైతే మనకు విటమిన్ డెఫిషియన్సీ లేదా స్ట్రెస్, ఆహార లోపము, థైరాయిడ్ లోపం ఉంటాయో వీళ్ళందరూ కూడా డాక్టర్ సలహాతో కొన్ని రకాల మెడిసిన్స్ వాడుకుంటూ ఈ యొక్క భృంగాములక తైలంని వాడుకోగలిగితే తప్పక పేనుకొరకుడు సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. మా క్లినిక్‌లో మేము భృంగామ్లక తైలం అనేది ఈ స్పెషలైజ్డ్ ప్రాసెస్‌తో మేము తయారు చేయడం జరిగింది. దీన్ని గనుక మీరు త్రూ పోస్ట్ తెప్పించుకోవాలి అనుకుంటే మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు కొరియర్ ద్వారా ఈ ఆయిల్‌ని తెప్పించుకొని రెగ్యులర్‌గా యూసేజ్ చేసి ఈ పేనుకొరకుడు సమస్యను తగ్గించుకోవాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు గానీ, మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే మా ఈ వీడియో వాళ్ళకు తప్పక షేర్ చేయండి. పేనుకొరుకుడు సమస్య గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.